హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు మన టాపిక్ బుల్లితెరపై బిగ్ బాస్లో సందడి చేసిన అమర్దీప్ చౌదరి హీరోగా నటించిన ఫస్ట్ మూవీ సుమతి శతకం. టైటిల్ చూస్తే ఏదో క్లాసిక్లా అనిపిస్తుంది కదా. మరి సినిమాలో మ్యాటర్ క్లాసిక్గా ఉందా లేక మనకి తలనొప్పి తెప్పించిందా అనేది పాయింట్ టు పాయింట్ మాట్లాడేసుకుందాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఇదొక కిరాణా కొట్టు కుర్రాడి ప్రేమ కథ. మన హీరో కృష్ణకి చిన్నప్పట్నుంచి పెళ్ళంటే పిచ్చి. ఎప్పుడెప్పుడు పెళ్లిపీటలెక్కుదామా అని కలలు కంటుంటాడు. అలాంటి మనోడికి సుమతి కనపడుతుంది. అంతే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆమె వెనకపడతాడు, ఇంప్రెస్ చేయడానికి నానా తండాలు పడతాడు. తీరా ప్రపోజ్ చేశాక ఆమె శుక్రవారం గుడికి రమ్మని పిలుస్తుంది. అక్కడే అసలు ట్విస్ట్. ఆమె ఎవరు, వాళ్ల ప్రేమకి ఆ ఊరి ఆచారాలు, మూఢనమ్మకాలు ఎందుకు అడ్డుపడ్డాయి, చివరికి మనోడు తన సుమతి మనసుని గెలిచాడా లేదా అనేదే మెయిన్ పాయింట్. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ చూద్దాం. అమర్దీప్ చౌదరి ఫస్ట్ టైం హీరోగా చేసినా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ముఖ్యంగా పెళ్లి కోసం తాపత్రయపడే సీన్స్లో, ఫ్రెండ్స్తో చేసే కామెడీలో బాగానే నవ్వించాడు. ఇక హీరోయిన్ సాయిలీ చౌదరి స్క్రీన్ మీద చాలా అందంగా ఉంది. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్సు, కామెడీ ట్రాకు పర్లేదు అనిపిస్తాయి. బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ, జేడీవీ ప్రసాద్ ఉన్నారంటే అక్కడో ఇక్కడో నవ్వులు గ్యారంటీ కదా. వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్. అది మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చింది ఫ్రెండ్స్. సినిమా స్టార్టింగ్ బాగున్నా రాను రాను బండి స్లో అయిపోతుంది. స్క్రీన్ ప్లే ఎంత నెమ్మదిగా ఉందంటే కొన్నిసార్లు మనకే విసుగొస్తుంది. సెకండ్ హాఫ్లో అసలు కథని పక్కన పెట్టి అనవసరమైన సీన్స్తో సాగదీశారు. హీరో క్యారెక్టర్ జర్నీ కూడా అంత స్ట్రాంగ్గా అనిపించదు. ఆ ఎమోషన్ మనకి కనెక్ట్ అవ్వదు. దర్శకుడు పాయింట్ బాగానే అనుకున్నా దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో తడబడ్డారు అని క్లియర్గా తెలుస్తుంది. టెక్నికల్గా చూస్తే విజువల్స్ బాగున్నాయి. పల్లెటూరి వాతావరణం న్యాచురల్గా ఉంది. మ్యూజిక్ పర్లేదు, వినొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గానే ఉన్నాయి. ఫైనల్గా సుమతి శతకం అనేది అక్కడక్కడ నవ్వించి సాగదీసిన ఒక లవ్ డ్రామా. అమర్దీప్ ఫ్యాన్స్కి, కొంచెం కామెడీ ఇష్టపడే వాళ్లకి ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. కానీ స్లో నెరేషన్ని తట్టుకునే ఓపిక ఉండాలి. ఓవరాల్గా జస్ట్ యావరేజ్ అంతే. మీలో ఎవరైనా ఆల్రెడీ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పేయండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.